Hi friends, welcome to Bengaluru Papa Swatika Vlogs. హాయ్ హలో వెల్కమ్ టు బెంగళూరు పాప స్వాతిక వ్లాగ్స్. మేము మహారాష్ట్ర వెళ్ళినప్పుడు ఎల్లోరా కేవ్స్ కూడా వెళ్ళాము. ఈ వ్లాగ్లో మీకు ఎల్లోరా కేవ్స్ చూపిస్తాను. ఈ కేవ్స్ లోపల ఎంటర్ అవ్వడానికి మనకి ఎంట్రన్స్ టోకెన్ ఒకటి ఉంటుంది. ఒక కాయిన్ లాగా ఇస్తారు, అది మాత్రం పోగొట్టుకోకూడదు. వెళ్ళినప్పుడు ఇస్తారు, వచ్చినప్పుడు అది వాళ్ళకి ఇవ్వాలి మనం. ఇలా ఫ్యామిలీతో స్పెండ్ చేయడం చాలా బాగుంది. అందరూ కలిసి ఇలా కేవ్స్కి వెళ్ళి ఎంజాయ్ చేసాం మేము. ఎల్లోరా కేవ్స్ ఔరంగాబాద్ మహారాష్ట్రలో ఉంది. మొత్తం మనకి లోపల చూడడానికి 30 to 35 కేవ్స్ వరకు ఉంటాయి. ఎంటర్ అయిన వెంటనే మనకి ఈ కేవ్ ఫస్ట్ కనిపిస్తుంది. ఇదే ఫస్ట్ మెయిన్ కేవ్ మనం ఖచ్చితంగా చూడాల్సింది. ఇది కేవ్ నంబర్ 16, ద గ్రేట్ కైలాస కేవ్ అని అంటారు. కైలాస కేవ్ ఎందుకు అన్నారంటే లోపల మనకి శివ టెంపుల్ కూడా ఉంటుంది దర్శనం చేసుకోవడానికి. అసలు లోపల చాలా బాగుంది. శిల్పాలు అవి చాలా బాగా చెక్కారు లోపల. ఇంకా ఇదంతా కూడా ఒక పెద్ద మౌంటైన్ మీద, సింగిల్ మౌంటైన్ మీద ఇదంతా చెక్కారంట. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు దీన్ని కనుగొన్నారు. ఈ కేవ్ చూడాలంటే మనకి ఆల్మోస్ట్ ఒక 2 hours వరకు పడుతుంది. మొత్తం అంతా తిరిగి చూడడానికి, ఇంకంతా కవర్ చేయడానికి. కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ్ టెంపుల్, ఎల్లోరా కేవ్స్ ఇవన్నీ కూడా పక్క పక్కనే ఉంటాయి మనకి. సో మేము ఇదంతా నా టెంపుల్స్ కూడా వెళ్ళాలని సారీ కట్టుకుని వెళ్ళాను. కానీ ఈ కేవ్స్లోని నడవాలంటే సారీస్తో చాలా కష్టం. ఇదే మెయిన్ శివలింగం టెంపుల్ మనకి లోపల కనిపించేది. ఎల్లోరా కేవ్స్లోని ఈ స్పాట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అందరూ మోస్ట్లీ ఇక్కడే ఆగి ఫొటోస్ అన్నీ తీసుకుంటున్నారు. బుజ్జి వినాయకుడు ఒక పిల్లర్ మీద నాకు కనిపించారు. ఎంత క్యూట్గా ఉందో చూడండి ఆ చెక్కడం. అది వినాయకుడు బొమ్మ. ఇక్కడ చూడండి నటరాజస్వామి బొమ్మ కనిపించింది.
జాను ఎలా ఉంది జాను? ఎల్లోరా కేవ్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్, బట్ గుడికి వెళ్ళొచ్చా కాళ్ళు నొప్పులు వస్తుంది. టాక్ ఇన్ ఇంగ్లీష్ జాను. స్టెప్స్ నాట్ నైస్. టాక్ ఇన్ ఇంగ్లీష్ అంటే స్టెప్స్ నాట్ నైస్. హాయ్ గైస్, ఇలా మేము ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసాము, చాలా సరదాగా. కానీ చాలా అంటే చాలా నడిచాము, అందరికీ వాకింగ్ లాగా అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టే ఉంటే లైక్, షేర్ అండ్ కమెంట్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ అది. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోని కలుద్దాం ఫ్రెండ్స్. అప్పటి వరకు బాయ్.